ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ రాఘవాచార్యాయ నమ. మా గురూజీ రాజా గారికి నమస్కరిస్తూ, ఆస్ట్రేలియాలో భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నాయి. 5 మ్యాచ్లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది. రెండో మ్యాచ్ నేను ప్రిడిక్షన్ చేశాను, గెలుపు వికెట్స్ కరెక్ట్ అయినాయి. మూడో మ్యాచ్ మీకు నేను యూట్యూబ్లో పెట్టలే, కానీ అది కూడా నేను చెప్పినట్టుగా సెకండ్ బ్యాటింగ్ గెలిచింది. ఇక నాలుగో మ్యాచ్ ఈరోజు జరిగింది. నేను 2 రోజుల క్రితమే నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను, సెకండ్ బ్యాటింగ్ ఓడిపోతుంది, 120-130 పరుగుల కన్నా ఎక్కువ చేయలేదు, ఆల్అవుట్ అవుతుంది అని చెప్పాను. కాకపోతే మొదటి బ్యాటింగు 188-198 అని చెప్పాను. 5-6 వికెట్లు కోల్పోతాయని. అంటే స్కోరు వికెట్లు నేను చెప్పిన విధంగా జరగలేదు, కానీ మ్యాచ్ మాత్రం సెకండ్ బ్యాటింగ్ ఓడిపోయింది, ఫస్ట్ బ్యాటింగ్ గెలిచింది. అంటే ఒక టాస్ వేయకముందే ఒక ప్రదేశము ఆట ప్రారంభ సమయాన్ని తీసుకొని నేను ఈ పరిశోధన చేస్తున్నాను. ఇది జ్యోతిష్య శాస్త్రము, నేను నేర్చుకున్నటువంటి నక్షత్ర నాడి మీనాటు సిస్టమ్ ద్వారా మా గురుగారు నేర్పినటువంటి రాజా నక్షత్ర ప్రశ్న లగ్నాన్ని అనుసరించి నేను ఇది చేస్తున్నాను. అయితే ఈ నవంబర్ 8వ తారీఖు 5వ T20 క్రికెట్ మ్యాచ్ ఉంది ఆస్ట్రేలియా భారత్ మధ్యన. ఆ రోజు కూడా చాలా గమ్మత్తైన పరిస్థితులు ఉన్నాయి. ఉలూన్ గబ్బా అనే ప్రదేశంలో మ్యాచ్ జరుగుతుంది. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టు 160+ అంటే 160+ లేదా కొన్ని సమయాల్లో 170 కూడా చేయొచ్చు, 176 లేకపోతే 167 ఇట్లా చేసే అవకాశం ఉంది. మరి వికెట్స్ కూడా చాలా తక్కువ పోయే అవకాశం ఉంది, 6-7 వికెట్స్ కోల్పోయే అవకాశం ఉంది. మరి సెకండ్ బ్యాటింగ్ పరిస్థితి ఏందని ఇక్కడ చూసినట్టయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారము సెకండ్ బ్యాటింగ్ మరి కూడా ఈరోజు మాదిరిగానే చాలా తక్కువ పరుగులు కొట్టే అవకాశం ఉంది, 120 లేదా 150 పరుగులు చేసే అవకాశం ఉంది. మరి ఆల్అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంది, లేదా 9 వికెట్లు కోల్పోయే అవకాశం ఉంది. అంటే ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్నటువంటి 5వ T20 మ్యాచ్ తప్పనిసరిగా ఫస్ట్ బ్యాటింగ్ గెలుస్తుంది అని నేను ఈ సందర్భంగా జ్యోతిష్య శాస్త్రంలో అధ్యయనంలో పరిశోధనలో భాగంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే నేను ప్రతి విషయము ఇవే కాకుండా ఎలక్షన్స్ కూడా నేను పరిశోధన చేస్తుంటాను. నాకు ఒక టార్గెట్ ఉంది, వచ్చే తెలంగాణ ఎలక్షన్ నాటికి జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఎగ్జిట్ పోల్ నిర్వహించాలనే ఒక టార్గెట్ కూడా ఉంది. అందుకు నేను సంసిద్ధమవుతున్నాను. అలాగే నేను ఒక సక్సెస్ టైం అని కూడా కొన్ని పరిశోధన చేసి నా పరిశోధనలో భాగంగా నేను చేశాను. ఈ సక్సెస్ టైం ఎలా పనిచేస్తుందంటే, నేను చెప్పినటువంటి సక్సెస్ టైం అనుసరించి ఎలక్షన్లలో పోటీ చేస్తున్నారు అనుకోండి, ముఖాముఖి పోటీలో ఉంటే నేను చెప్పిన టైంలో నామినేషన్ వేస్తే తప్పనిసరిగా గెలిచే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ విషయాలు కూడా ఈ నిత్య పరిశోధన, జ్యోతిష్య శాస్త్రము పరిశోధన మాత్రమే. ఇది ఎలాంటి నేను ఒక ఉపాసన కానీ లేదా ఏదైనా దేవుని అనుగ్రహం కానీ ఇవన్నీ కాదు, కేవలం నవగ్రహాల అనుగ్రహం. మా గురువులు నేర్పినటువంటి జ్యోతిష్య శాస్త్ర విద్య మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి జ్యోతిష్య శాస్త్రం, మహర్షులు అందించినటువంటి జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా నేను నేర్చుకుంటున్న విద్యను మాత్రము నేను తెలియజేస్తాను. కేవలం ఇది నాది పరిశోధన మాత్రమే. ఇవన్నీ కూడా చూడండి. రేపు T20 క్రికెట్ మ్యాచ్ కూడా ఈరోజు మాదిరిగానే 160+170+ ఫస్ట్ బ్యాటింగ్ చేయగలుగుతుంది, సెకండ్ బ్యాటింగ్
150 అంటే 150 ప్లస్ చేస్తుంది, అంతకు మించి చేయదు. అంటే 160 చేయదు. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ కన్నా ఫస్ట్ బ్యాటింగ్ విజయం పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అని జ్యోతిష శాస్త్రం ద్వారా నా పరిశోధనను తెలియజేసుకుంటున్నాను. స్వస్తి.